ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మనం ఇప్పుడైతే నెల్లూరు కన్నికా పరమేశ్వర టెంపుల్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ గోరింటాకు విశిష్టత ఏదో, దీని ప్రాముఖ్యత ఏంటో మనం ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ ఎలా ఉన్నారో, ఇక్కడ అందరూ గోరింటాకు పెట్టుకునే ఉన్నారు. సో వాళ్ళని ఈ విశిష్టత ఏంటి, ఈ గుడి దగ్గర ఏంటి, ఏం జరుగుతుందా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం రండి. ఈరోజు ఏంటి అసలు స్పెషల్? ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇక్కడ గోరింటాకు అలంకారం చేస్తారు. దానికని అందరం వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదంగా అందరికీ మెహందీ పెడుతుంటే పెట్టించుకున్నాము. సో మీరు ప్రతి సంవత్సరం వస్తారా? అంటే ప్రతి సంవత్సరం అనేది లేదు, వీలైనప్పుడు వస్తుంటాం గుడికి. తెలుస్తుంటాం, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వాళ్ళు స్టేటస్లో పెడుతూ ఉంటారు ఇలా అలా అని, రావాలనుకున్నప్పుడు వస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ ఇక్కడ మెహందీ డిజైన్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు చేతులకి డిజైన్స్ అయితే చూపిస్తారంట. సో ఒకసారి చూడండి. ఇక్కడ శ్రీపీఠం కూడా ఉందంటండి. ఆ శ్రీపీఠం గురించి ఒకసారి స్వామి గారిది అంట అది. అసలు ఆ శ్రీపీఠం ఎలా అంటే చాలామంది కూడా ఇళ్లలో ఆ శ్రీపీఠం అనేది పెట్టుకోరు. అంటే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అసలు ఆ శ్రీపీఠం కొన్న శక్తి ఏంటో ఒకసారి స్వామి గారిని అడిగి తెలుసుకుందామండి. మాకు శ్రీపీఠం అనే మా ఇంటి దగ్గరే ఉంది. దాన్ని అక్కడ రోజు దేవతార్చన చేసుకొని వస్తుంటాము. కొల్హాపురి మహాలక్ష్మి దేవికి 12 సంవత్సరాలు చండీ హోమం చేశాను. మహాలక్ష్మి మూలమంత్రాన్ని 1 కోటి మూలమంత్రాన్ని ఇచ్చాను మహాలక్ష్మీదేవికి కొల్హాపూర్లో, మహారాష్ట్రలో ఇచ్చి 10 సంవత్సరం చండీ హోమం చేసుకుంటూ వచ్చాను. 12 సంవత్సరాలు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆగిపోయాను. దాని తర్వాత లలితా సహస్రనామం 1 కోటి చేయమని చెప్పింది అమ్మవారి సంకల్పం. లలితా పారాయణలో 1 కోటి చేశాను. అమ్మవారు కళ్ళలో కనిపించి చెప్పారు అని అంటారా? 1 కోటి చేసిన ఆల్రెడీ 10,000 మంది భక్తులతో చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, 1 కోటి అయిపోయింది. 2వ కోటి స్టార్ట్ చేసి ఉన్నాం. ఇక్కడ చదివే పారాయణ నా గ్రూపే, శ్రీపీఠం గ్రూపే. లలితా పరణాలు చేస్తుంటా శుక్రవారాల పూట మా గ్రూపే, శ్రీవైస్వామి గ్రూపులు అన్నీ. చాలామంది భక్తులకి ఒక చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు మనం గుళ్ళోని శక్తిపీఠాన్ని చూస్తుంటాం కదా, మీరు చెప్పిన అది ఇళ్లలో కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. కొందరికే ఉంటుంది, అమ్మవారి ఉపాసకులు మాత్రమే అది చేయగలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి. అంటే దానికి నియమ నిష్టలు అనేది ఉంటాయి. నియమ నిష్టలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలా, ఉపాసన చేస్తూ చెయ్యాలి. ఒకవేళ మనం అలా పొరపాటున అలా చేయకుండా ఉంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయండి? రకరకాలుగా ఉంటుంది అమ్మవారు ఆన్సర్ రకరకాలుగా ఉంటుంది. అది తీసుకున్నప్పుడు మనం చేయాలి, తప్పదు, బాధ్యతగా ఉండాలి. ఆషాఢ మాస సందర్భంగా ఈ టెంపుల్లో మొత్తం గోరింటాకులతో అలంకరించున్నారండి. అసలు గోరింటాకు విశిష్టత ఏంటి, అసలు ఎందుకు ఈరోజు గోరింటాకుతో అమ్మవారిని అలంకరించారు అనేది ఒకసారి ఈ గుడి చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ కన్నికా పరమేశ్వరి అమ్మవారి గురించి మేము చాలా విన్నాము. ఆ అమ్మవారి గురించి మీరు కొంచెం చెప్తే వినాలనుకుంటున్నాం సార్. శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారు యాక్చువల్గా కన్య, అంటే పెళ్లి కాలేదు. ఈమె కుసుమ శ్రేష్ఠి అని పెనుగొండ పీఠాధిపతుల వాళ్ళ కూతురు. ఈమె ఒక రాజు ఆమెని మోహించినందువల్ల ఆమె ఆ రాజును చేసుకోవడం ఇష్టం లేక ఆమె ఒక నిప్పుల గుండంలో దూకి, ఆమెతో పాటు 102 గోత్రముల వారు కూడా దూకి ఆమెకి సంఘీభావంగా కూడా ఆ రోజు దాంట్లో నిప్పుల గుండంలో దూకారు. అందువలనే ఆమెని కన్నికా పరమేశ్వరి అమ్మవారిగా మా వైశ్యులందరూ కూడా కీర్తిస్తారు. అంటే ఇక్కడ ఆర్య వయసులకు సంబంధించిన వారే కన్నికా పరమేశ్వరి అమ్మవారు అని చెప్పి వింటూ ఉంటాము. అంటే ఏంటి సార్, అంటే ఓన్లీ వయసులకి సంబంధించిన అమ్మవారే అంటారా, లేకపోతే అందరూ అమ్మవారిని కొలుస్తుంటారు? అందరూ కూడా కొలుస్తుంటారు. ముఖ్యంగా అమ్మవారు మా కులంలో జన్మించారు కాబట్టి ముఖ్యంగా మా కులం వారు ఎక్కువగా కూడా వస్తుంటారు. అట్లనే ప్రతి ఒక్క భక్తులు కూడా, ప్రతి ఒక్క కులస్తులకు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారు పార్వతీ అమ్మవారి ఒక అంశ. సార్, ఈరోజు గోరింటాకుతో మొత్తం అలంకరించున్నారు టెంపుల్ అంతా కూడా. అమ్మవారిని కూడా గోరింటాకుతో అలంకరించారు. ఎందుకని సార్, అంటే ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి? అమ్మవారికి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఆ రోజు మనందరికీ కూడా తెలుసు, గోరింటాకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడనేది ఒక నమ్మకము. ఆ రోజు అమ్మవారు గోరింటాకుతో అలంకరించుకుంటే బాగుంటుందని చెప్పేసి అమ్మవారి యొక్క గోరింటాకుతో, అమ్మవారి సమక్షంలో గోరింటాకుని కానీ అలంకరించుకుంటే ఆ రోజు ఆ సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుందని భక్తులందరూ కూడా విశ్వాసము. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. అందుకోసరంగానే ఇక్కడ అమ్మవారికి 3,000 మంది
మహిళా భక్తులు అందరికీ కూడా నిపుణులైన ఈ యొక్క గోరింటాకు పెట్టేవారి చేత గోరింటాక్స్ వాళ్ళందరికీ కూడా అలంకరించడం జరుగుతూ ఉంది. సార్ నేను ఒకటి విన్నాను, ఇక్కడ అన్ని దేవాలయాల్లో ఎక్కడ కూడా నిప్పులు గుండం అనేది నేను ఎక్కడ వినలేదు. పర్టికులర్గా ఈ కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిలో ప్రతి సంవత్సరము నిప్పులు గుండం వేస్తారంట. అసలు ఎందుకని సార్ ఆ నిప్పులు గుండం ఎందుకు వేస్తారండి? అదే చెప్పాను కదా, 102 గోత్రాల వాళ్ళు అమ్మవారిని వేరే ఒక రాజు మోహించినాడు. ఆ రాజును పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేనందువల్ల ఈ యొక్క ఒక సభ పెట్టి అందరూ కూడా ఈ యొక్క రాజు మన అమ్మవారి మోహిస్తున్నారు కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలా లేదా అనే ఒక కార్యక్రమం జరిగింది. ఎవరికి కూడా ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఆమె నిప్పుల గుండంలో దూకడానికి ఆమె నిర్ణయించుకునింది. ఆమెతో పాటు 102 గోత్రముల వాళ్ళు కూడా ఆమెతో పాటు నిప్పుల గుండంలో దూకారు. అందుకే ఆ రోజు ఆత్మార్పణ దినోత్సవాన్ని మేము ఘనంగా ఏర్పాటు చేసి నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేస్తాము. ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా చేస్తారు. అంటే మా టెంపుల్ కొంచెం ప్రత్యేకంగా చేస్తుంది. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. చూసారు కదండి, ఇక్కడ గోరింటాకులు చాలా మంది పెట్టుకుంటూ ఉన్నారు. మనం కూడా చూద్దాం రండి, వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు ఏంటో మనం కూడా చూద్దాము. ఎక్కడైనా గ్యాప్ దొరుకుతుందా అంటే కూడా ఎక్కడ ఫుల్ రష్ ఉంది. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. అమ్మ కొంచెం ఇలా వస్తారండి, అలా వచ్చేసి అమ్మ కొంచెం ఇలా వస్తారు. చూస్తున్నారు కదండి ఇక్కడంతా ఎలాగో గోరింటాకులు పెట్టుకుంటున్నారో. ఒకసారి చూడండి అందరికి ఎలా గోరింటాకులు పెట్టుకుంటూ ఉన్నారో. డిజైన్స్ అన్ని ఇలా గుళ్ళకే వచ్చేస్తారా లేకపోతే సపరేట్గా మీ దగ్గరికి కూడా వచ్చి వేసుకోవచ్చా? ఇంటికి వచ్చి పెడతాం మేము. పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఏదైనా ఫంక్షన్ ఉంటే పెడతాం. ఎక్కడుంటారు మీరు? మాది ఆన్లైన్ గూగుల్లో పండిత్ మెహందీ ఆర్ట్ ఉన్నాయి. రివ్యూ మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా? ఆన్లైన్లో గూగుల్లో పండిత్ మెహందీ ఆర్ట్, ఫస్ట్ పండిత్ మెహందీ ఆర్ట్, నెల్లూరు మొత్తం డిస్టిక్లో హోమ్ సర్వీస్ ఫ్రీ ఉన్నాయి. పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఫంక్షన్ ఫ్రీ సర్వీస్ చేస్తారా? నెల్లూరు మాత్రం ఫ్రీ సర్వీస్. బయట కాబలి గూడూరు ఆత్మకూరు ఇట్లా బయట పోతే ఇది ట్రావెల్ ఛార్జ్ ఇవ్వాలా. అవును, మీరు ఇలా డిజైన్స్ వేసినందుకు ఏమైనా ఎంత ఛార్జ్ చేస్తారు? డిజైన్స్ ఆయతో డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. బ్రైడల్కి ఆయతో 1500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. నార్మల్ అయితే 100 రూపీస్ నుంచి స్టార్టింగ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ మాకు 15 సంవత్సరాలు అయింది నెల్లూరులో. ఇలా మీరు ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వచ్చి ఇలా వేస్తూ ఉంటారా? డిజైన్స్ వేస్తుంటారా? 3 ఇయర్స్ అయింది మాకు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేదానికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు